మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించినని ఎఫెసీ పత్రిక 2:1 వ్రాయబడి ఉంది. క్రీస్తులోనికి రానకు ముందు మనం ఎవరమంటే చనిపోయినటువంటి వారము. పాప స్థితి కలిగినటువంటి వారు చనిపోయిన స్థితి కలిగి ఉన్నారని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే దేవుడు అన్నారు, ఆ పండు తినుమున నిత్యముగా నీవు చచ్చదు అని దేవుడు ఆజ్ఞనిచ్చారు. ఆజ్ఞను అతిక్రమించే వారు పాపులుగా మార్చబడ్డారు. వారు జీవించుచున్నారు, కానీ వారు దేవుని మహిమను కోల్పోయారు. చనిపోయినట్టే. కొన్ని పరిస్థితిని బట్టి నేను బ్రతుకున్నాను, కానీ నేను బ్రతికినట్టు కాదు, నేను ఎప్పుడో చనిపోయాను అని ఇంటి యజమాని అంటూ ఉంటాడు, కుటుంబ పరిస్థితులను బట్టి. అలాగా జీవించుచున్నవన్నబడి పేరు మాత్రం ముందుగా నీ మృతుడవే అని ప్రకటన గ్రంథములో సంఘమును దేవుడు హెచ్చరించినట్లుగా, ఒకవేళ దేవునికి ప్రభు రక్తముతో కడగబడలేని స్థితిలో నీవు ఉన్నావా, అయితే మనం చనిపోయిన వారముగా ఉన్నామన్నబడి విషయాన్ని గమనించాలి. ఒకవేళ వాక్యము నీలో లేదా, పరిశుద్ధాత్మ నీలో లేదా, నీవు జీవము కలిగి ఉన్నటువంటి వ్యక్తివి కావాలనబడి విషయాన్ని గమనించి మన జీవితం సరిచేసుకొని పశ్చాత్తాపపడి క్షమించుమని ప్రభుని వేడుకుని శుద్ధి చేసుకొని, ప్రభు రక్తమును సిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని శుద్ధి చేసుకునే కార్యమే పాపపు డొప్పుదల.